ఆ ఊత జంపుక పుక్కిటి ప్రారంభమై ఈ వెర్రికట్టు తపస్సులలో భగ్రమనే పొందుతాయా. అందులకు మేమందరము పెద్ద చేయు చింతామణి మంత్రపిడి వరిష్టంబ చేసేందుకు సురాధిపత్యము దొరికిన స్వాధికార కర్ణోన్మత్త వ్యర్థ ప్రణామీకు దేవా మతిపోయిన ముదుసలి ఎవడో ఒక్కండు లెగచి పాపాకరంబకు మత్స్యలోకన ముక్కు ఫలతో దుష్కరంభమైన రాజకులమునందు ఒక్క హరిశ్చంద్రుడే సత్యశీలుండు గలని సిద్ధ నొక్కి ఒక్కాడించేంత మాత్రమున బడుగే తలయొగ్గు సమయమున విశ్వ చెప్పినది వేదం అన్నట్లు ఈ బడుగు బాబా అందరూ ఒక్క చోట చేరి గురే గురేయని చప్పట్లు చదువుతున్నాయా. హరిశ్చంద్రుడట స్వచ్ఛ సంగుడట అమోఘ శక్తి సంపన్నులకు తపస్సులందరూ పాలు తీరి ఉన్న నిండు పేరాల గంబల సురలోకేంద్రుడకు ఆ దేవేంద్రుడు సత్యవ్రత ప్రసంగం ఆరంభింప అచ్చట వారెవ్వరికి నీ తెలియని సత్యము నీ ఒక్కనికే తెలిసినట్లు నీ ఒకని ముఖమునే ప్రొద్దుపడిచినట్లు హరిశ్చంద్ర సత్య సంతత కూర్చి నిండు సభయందు నొక్కి ఒక్కాడించటిగా అవునవును నిరంతరము ఆ రాజుల ఇంద చేరి ఇచ్చకములాడుతూ పొట్టబోషించుగా చంద్రునిక ఆ హరిశ్చంద్రునిపై నీకే అభిమానము. నీ అభిమానపు మాటలు మాయుడు పలుకుటకు నీకు రవాతయను సిగ్గులేదా? అవునులే, నీకేల సిగ్గు. నిరంతరము బ్రహ్మనాపాదించుకొని లోకంలో భూషణమని పేరు చే వెలుగొందుతూ పౌరహితృత్యం అవలంబించి వారి జాతకల క్రమకటి పట్టకూటిగా పెట్టి చాకరీ చేయొచ్చు పూలిగాలములుగా వారి చే మాన్యములు కొన్న సిగ్గులేని నీవు మాకే ఎగ్గు గావించి ఒక సామాన్య మానవుడిని సత్య సంధులు అని నిండు సభయందు నొక్కి ఒక్కాడించుటివిగా వశిష్ఠ. ఓరి దేవేంద్ర, నీ సత్యవత ప్రసంగమునకు ఉత్తరముగా వశిష్ఠుడు నుడివిన ఈ హరిశ్చంద్ర సత్య సంతతోనే పరీక్షించట మాత్రమున భయము వీడి స్వయముగా మా ఎదుట నిలిచి పందెం వేడుకు సిద్ధపడిన వశిష్ఠుణ్ణి ఓరింపక నీ మూలమున మా ఇరువురికి కలుగు కలహములకు ఆనందించితివిగా స్వాధికార గర్వ మస్త వ్యర్థ ప్రలాపి. మేమందరము నిన్నొక పెద్ద చేసి ఆ చింతామణి పీఠమును ఉంచుందు పొగరచే ఖండ కావరమును గుర్తు వచ్చి పిల్లని కృతు చందమును మమ్మే అధిక్షేపించితివిగా నీ పరువు ఏ పాటితో మేమెరుగునది కాదు. అర్ధరాత్రమున గౌతముని పంచన నక్కి కక్కుదిద్దుని గావించి సాత్వికు అహల్ని చేపట్ట పేరాశల కన్నా కామాంతుడవు. చిట్ట చివరకు ఆ ముని పుంగడైన గౌతముని చేతిలో దేహమంతయు కన్నుల పడవకు శాపగ్రస్తుడు అయిన నీవో మాకు నీతి వాక్యము తెలుపుట బాగు 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 బాగు. నీకా అధికారము శాశ్వతం తలంచితివి కాబోలు.
ఎన్నడు నీవా చింతామణి పీఠమున అర్హులు కాదు మామరములు తోచినదో నాడే నీ మూర్ధాముల్ని చంకన తట్టుకుని ఆలోచన అంటూ కారంలోకి పట్టుకొని ఆయనను ఓరి దేవేంద్ర నీ సమక్షమున వశిష్ఠునికి పూర్వపక్షం చేసి హరిశ్చంద్రుని బొంకితుడని ప్రతిజ్ఞ చేసినందులకు అనివార్యముకు నిర్వర్తించదు. లోకమనావస్థముకు నన్ను మహాకోపిస్తుందనియు నా కోపాంధకారమున కన్నులు గానక చేసిన ప్రతిజ్ఞ నెరవేరక తపశక్తిని ధారవోసి బ్రహ్మాండము నిలుపుకోజాలకుండాలని భావింతురు గాని నా ఈ తపశక్తి సార్థకతలు ఎందలి పరమార్థముని ఎవరెరుగుతురు? నా తలంపులన్నీ లోకహితములే. కావుననే జగదేక పూచురాలకు గాయత్రి దేవి విశ్వరథుడైన నన్ను విశ్వామిత్రుడిగా మార్చినది. విశ్వామిత్రుండనైన నేను లోక కళ్యాణార్థమై పలు పనులు చేయుచుండా ఎవరేమన్నను ఏమనుకున్నను నాకేమి భయము. నా సంకల్పములన్నీ మానవుని గొప్పతనములే చాటుచున్నవి. మానవుడు ఎంతటి శక్తిమంతుడో ఈ లోకం తెలుపుటకై దైవ ప్రేతమే స్వర్గంలోకి చూసి ప్రతిష్ఠించినది. అట్టి సృష్టికి ప్రతి సృష్టి చేయగల విశ్వామిత్రునికి అపజయ భయమా? కల్పించి దివ్య తపశక్తి సంకులంగునిచే సృష్టికి ప్రతి సృష్టిని ఘటించి బ్రహ్మపదమే రాజరిషి సాధించే అక్షిత పోరాశికలంప వాటికవే వాటిల్లును జయారంభముల్ హరిశ్చంద్రుడట సత్య సందుడట అసత్యములాడట. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములను హరిషట్వర్గములను జయించిన మానవుని కదా నాకు ప్రమత్తత. అంతే కాదు, నిరంతరము అర్ధాపేక్షతో అటు సామంతులను ప్రజానకమును పీడించి కప్పముల నగముల బొక్కసములు నింపుకుంటున్న ఈ చక్రవర్తుల సత్య సంధులు. ఇందులకి కాంత కనకమునకు లోబడని మానవుడిని కదా నాకు భ్రమత్తత అని ఆ హరిశ్చంద్రుడు మనమును ఆకర్షింపుటకై శృంగార రూపురేఖ భుజంగులకు మాతాంగాని ఇప్పుడే సృజించదా. ఓం నమః శివాయ మాతాంగాంగన. తండ్రి, నన్ను పిలిపించిన కారణమేమి? అమ్మాయి, హరిశ్చంద్రుడు వేటగా ఇటే వచ్చాడుగా పన్నుగాడ బన్నీనాడా. మరియు నీ మృదు మధుర గాన మాధుర్యం చేయి, నీ నాట్య విన్యాసములు చేయి ఆ హరిశ్చంద్రుని మనసును ఎట్లునూ ఆకర్షింప చేయవాలి. తెలిసినదా? ఆజ్ఞ తండ్రి.
విరిసినది వసంతకాలం వలపుల పల్లవిగా విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా మనసే మందారమై వయసే మకరందమై అదేదో మాయ చేసినది విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా చుమ్మంది నాదం ప్రతివేదం జతకోరే ప్రమద రాగం బ్రహ్మంది మోహం స్వతదాహం మరుగే భ్రమలమైకం పరువాల వాహిని పులకించి కామిని తీరని విరిసినది వసంతగాను పల్లపుల పల్లవిగా లా 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 లా. ఆ ఆ ఋతువు మహిమేదో విరితేనే జడివానై కురిసె తీయగా లతలు పెనవేయ మై మరచి మురిసేను తనువు హాయిగా రాచిలుక పాడగా రేయంత ఆడగా వసంతగాను పల్లపుల పల్లవిగా ఇప్పుడు నేను హరిశ్చంద్రు వేటకై ఇదే వచ్చుట పండుగడ బంధమని ఇప్పుడు అతను వేటకు రావలేనన్న ఎత్తు ఎత్తిన క్రూర మృగమును సృష్టించి ఆ హరిశ్చంద్రుని వేటకిటే రక్షింపవలేను. ఓ క్రూర వ్యక్రములారా, లెండు ఒకటికి పదింతల దండు ఈ పరమవుపై శాంతులు ధ్యాయము. నేనిప్పుడు హరిశ్చంద్ర ఆస్థానముకును పోయి నేను నిర్వర్తించబోవు యజ్ఞార్థమై తన వద్ద కొంత ధనము యాచించి తన కడని దాచి వచ్చదా. ఇది రాబోవు కాలమునకు కిషోర క్షత్రగా
శిక్షా నక్షత్రక నక్షత్రక గురుదేవ, లెక్కలేని రొక్కం పడికి చేజిక్కించుకుని హరిశ్చంద్రుని ఒప్పించుకుని ఇటే వచ్చి తిని అతను ఏటక ఇటే వచ్చిన పండుగ పన్నినాడా మరియును అతని మనమును ఆకర్షింప శృంగార రూపురేఖా భుజంగను మాతాంగ నిద్రకే శ్రయించి తిని ఈ విషయము నీవు అప్రమత్తుడై మెలగను తెలిసినదా? నేనా గురుదేవ? మహాభాగ్యము గురుదేవ, తమరి ఆజ్ఞ నాకు మిక్కిలి శిరోధార్యము. కానీ ఏదో ఒక వ్యాసంగము వలన నా చదువు మాత్రము గ్రీష్మకాల వాపి జలంబు వలె దినదినము అడుగుంటూ చున్నది కదా మహాత్మా. దుష్ట వశిష్ఠ నామం ఆకారం ఉచ్చరింపకం. గురుదేవ, సంపూర్ణముగా వినడు మహాత్మా. మాండవుండు ఏడాది కాలేదు, అగస్త్య శిష్యుడై ఏడాది కాలేదు. మీరు సకల ధర్మ స్వరూపులు, అపర బ్రహ్మలు, ఆదర్శ శుభంగములు, అమోఘ తపశక్తి ప్రభావాలని విశ్వామిత్ర మహర్షులు. మరి తమ ప్రియ శిష్యుడైనా నాకు
పట్టిన ఘడియలో విద్యులని నీకు కరతామలకములు గావించదు. గురుదేవ, సర్వ విధమైన కడు సమర్థులు, కానీ ఆ పట్టుబట్టుడు ఎప్పటికో కదా గురుదేవ. నక్షత్రగా ఎక్కడి ఆ సౌండి? అక్కడే హరిశ్చంద్రుడు. వాయు